హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొరమేను చేపల పులుసు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు 3, టమాటాలు 3, పచ్చిమిర్చి 4. ఉల్లిపాయలు టమాటాలు ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. మరియు పచ్చి కొబ్బరి పేస్టు, చింతపండు పులుసు. ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేపలలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా ముక్కలన్నిటినీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో 4 లవంగా, 2 చెక్క, 4 యాలుక్కాయలు వేసుకొని అది బాగా వేగిన తరువాత అందులో కొంచెం ఉల్లిపాయ టమాటా ముక్కలు, ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత అందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అందులో వేయాలి. అది బాగా కలుపుకోవాలి. అందులో 3-4 స్పూన్ల కారం వేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి పేస్టు కొంచెం వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక మామిడికాయ ముక్కను వేసుకోవాలి. ఫ్రెండ్స్, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అందులో కొంచెం కొత్తిమీర, చింతపండు పులుసును పిండుకోవాలి. అది బాగా కలిపి అందులో కొంచెం కరివేపాకు వేసి 5 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి కొరమేను చేపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.